సీనియర్ నేత బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చింది. తమ సంస్థ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యానించడంతో బొత్సకు లీగల్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నెయ్యి కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ సంస్థను ఉద్దేశపూర్వకంగా బయటకు తెచ్చిందని, అందులో భాగంగా రాజకీయ ప్రేరేపితంలో భాగంగా బొత్స సత్యనారాయణతో ఈ వ్యాఖ్యలు చేయించింది అని అభిప్రాయపడింది హెరిటేజ్. అందుకే లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో హెరిటేజ్ సంస్థ ప్రత్యేక ప్రకటన చేసింది. అయినా సరే వైసీపీ అనుకూల మీడియాతో పాటు నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు గాను హెరిటేజ్ న్యాయ పోరాటానికి దిగింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కు ఎటువంటి సంబంధం లేదని యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేసింది. వారితో కొన్ని పదార్థాల తయారీ ఒప్పందమే కానీ యాజమాన్యపరమైన ఎటువంటి ఒప్పందాలు లేవని చెప్పింది హెరిటేజ్. కానీ బొత్స మాత్రం కొన్ని కంపెనీలతో హెరిటేజ్ సిండికేట్ అయిందని ఆరోపించారు. హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్లను మీడియా ముందుకు చూపి కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. అందుకే ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసింది. జగన్ ప్రేరేపితంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చేసింది. హెరిటేజ్ పాల పదార్థాలతో పాటు ఆహార ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. అందులో భాగంగా కొన్ని ఆహార పదార్థాలను ఇందాపూర్ డైరీ నుంచి పొందేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే టీటీడీ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో వైసీపీ డ్యామేజ్ జరిగింది. దాన్ని కప్పిపుచ్చేందుకే ఇప్పుడు హెరిటేజ్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా హెరిటేజ్పై ఈ సరికొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.